నువ్వు నాతో పాటే హవేలీకి వస్తానని మాటివ్వు. నువ్వు గొడవ పెడుతున్నావని స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఇంటికి తీసుకెళ్తున్నాను. నేను బయలుదేరింది మీ ఇంటికి రావడానికి కాదు, మృణాలిని చంపడానికి. నిజం చెప్పాలంటే నువ్వు అడిగావని కాదు, నా స్వార్థం కోసమే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. నువ్వు మాట్లాడటం వల్ల సంధ్యలో మార్పు రావచ్చు, రికవర్ అవ్వచ్చు అన్న ఆశతో తీసుకువెళ్తున్నాను. ఓ గాడ్, ఇలా ఇరికించేస్తున్నారేంటి? ఏంటి శశిరేఖ, ఎనీ ప్రాబ్లం? నథింగ్. ఇబ్బంది పెడుతున్నానా? పాపం ప్రాబ్లంలో ఉండి హెల్ప్ అడిగారు. సహాయం చేయటం నా బాధ్యత కదా, ఎలా పారిపోతాను? ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టుకుంటే కుదరదు. మృణాలిని చంపి శాశ్వతంగా జైల్లో ఉండడానికి ప్రిపేర్ అయిన దాన్ని. మనసులోకి నా లక్ష్యం తప్ప వేరే ఏదీ రానివ్వకూడదు. సారీ ప్రతాప్ గారు, మీకు నమ్మక ద్రోహం చేస్తున్నాను. ఇచ్చిన మాట తప్పుతున్నాను. మీ ఇంటి దాకా రాలేకపోతున్నాను. శశిరేఖ, నేను నీ బెయిల్ కోసం ట్రై చేయట్లేదని నా మీద కోపంగా ఉందా? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? పర్వాలేదు, మొహాటం లేకుండా చెప్పు. మీరే నిర్ణయం తీసుకున్నా నా మంచి కోసమే తీసుకుంటారు. నేనే నిర్ణయం తీసుకున్నా నా లక్ష్యం కోసమే తీసుకుంటాను. అర్థం చేసుకున్నావు, సంతోషంగా ఉంది. ఈ సంతోషం కొద్దిసేపే ప్రతాప్ గారు. ఐ మీన్, మీ ఇంటికి వెళ్ళగానే సంధ్య గారిని చూడగానే బాధ తప్ప మరే ఫీలింగ్ ఉండదు కదా అని. ఎస్, యు ఆర్ కరెక్ట్. మిగిలిన టైం చాలా తక్కువ. ప్రతాప్ గారి ఇల్లు దగ్గర పడుతుంది. ఎలా ఎస్కేప్ అవ్వాలి? ప్రతాప్ గారు, చాలా దాహంగా ఉంది. వాటర్ కావాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. వాటర్ అడగడానికి ఇంత మొహమాట పడతావేంటి? ఒక్క నిమిషం, షాప్ దగ్గర ఆపుతాను. థ్యాంక్ యూ. జస్ట్ మినిట్. ఓకే ప్రతాప్ గారు, నేను ఎస్కేప్ అవటానికి ఇదే మంచి టైం.
ఏ శశిరేఖ! సారీ ప్రతాప్ గారు, నేను బయటకు వచ్చింది సంధ్య గారిని చూడటానికి కాదు, ఆ మృణాల్ని చంపటానికి. శశిరేఖ! డామిట్, మోసం చేసింది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్? పట్టుకోండి. ఎందుకు సార్? సార్ 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 ఎస్, మృణాల్ని చంపటానికి వెళ్తున్నాను. ఈ రోజు నా చేతిలో చచ్చింది. శశిరేఖ! శశిరేఖ! శశిరేఖ, నేను చెప్పేది విను. హై! శశిరేఖ! ప్రతాప్ గారు, దయచేసి అక్కడే ఆగండి. శశిరేఖ, ఆ గన్నెలా ఇవ్వు. మృణాలిని చంపే వరకు గన్ను ఇవ్వను, నేను దొరకను. శశిరేఖ, మొండితనం చేయకు. సరెండర్ అయిపో. నో, మృణాలిని చంపాకే మీకు సరెండర్ అవుతాను. అడ్డుపడద్దు, దయచేసి వెళ్ళిపోండి. శశిరేఖ, ప్లీజ్ నా మాట విను. ప్రతాప్ గారు, ముందుకు రావద్దు. ముందుకొస్తే షూట్ చేసుకుంటా. శశిరేఖ, డోంట్ బి మ్యాడ్. నా మాట విను. సరెండర్ అయిపో. కష్టపడి బయటకొచ్చింది మీకు సరెండర్ అవడానికి కాదు, మృణాలిని చంపటానికి. శశిరేఖ, ప్లీజ్ నా మాట విను. వెనక్కి
వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. కమాన్, శశిరేఖను పట్టుకోండి. No! వదలండి, నన్ను వదలండి, వదలండి. ఏంటి శశిరేఖ ఇది? నిన్ను నమ్మి బయటికి తీసుకొస్తే నా కళ్ళు కప్పి పారిపోవాలనుకుంటున్నావా? నాకే నమ్మకద్రోహం చేద్దామనుకుంటున్నావా? బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి చివరకు మాట తప్పారు. అది నమ్మక ద్రోహం కాదా? మోసం చేయటం కాదా? అది వేరే శశి. డోంట్ ట్రై టు సపోర్ట్ యువర్ సెల్ఫ్. మీ ఆర్గ్యుమెంట్లు విని విని అలసిపోయాను. ఇక ఓపిక లేదు. మృణాల్ని చంపటమే నాకు ముఖ్యం. దట్స్ ఆల్. నేను గ్యారెంటీ ఇచ్చి నిన్ను బయటికి తీసుకొచ్చాను. నువ్వు ఇప్పుడు పారిపోయి మర్డర్ చేస్తే నా పరిస్థితి ఏంటి? నా పరువు ఏం కావాలి? నా జాబ్ ఏం కావాలి? మీరు చాలా తెలివైనవారు సార్. ఎలాంటి ప్రాబ్లం నుంచైనా ఎలాగోలా బయటపడతారు. నేను మీ గురించి ఆలోచించక్కర్లేదు. ప్రతాప్ గారు, మిమ్మల్ని నమ్మి ఇన్నాళ్ళు ఫాలో అయ్యాను. నన్ను నమ్మి ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి. మృణాల్ని చెప్పి డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తాను. నన్ను షూట్ చేయండి. పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశారని చెప్పండి. ఐ డోంట్ మైండ్. ఈ మాత్రం హెల్ప్ చేయండి ప్లీజ్. శశిరేఖ, ప్లీజ్ సార్. శశిరేఖ, మూర్ఖంగా ఆలోచించి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నో, అసలు కన్విన్స్ కాను. నో ఛాన్స్. మృణాలి నేను చంపటం అంత తేలిక కాదు. అదొక రాక్షసి, అర్థం చేసుకో. నో శశిరేఖ, నన్ను రెచ్చగొట్టకు. సరెండర్ అయిపో. నో. హే, మృణాలి నేను అటాక్ చేయాలంటే మైండ్ గేమ్ ఆడాలి. జాగ్రత్తగా డీల్ చేయాలి. నో, నేను శశిరేఖ, స్టాప్. శశిరేఖ, నేను చెప్పేది విను. వదలండి. ప్రతాప్ గారు, ప్లీజ్. ప్రతాప్ గారు, ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి. ప్రతాప్ గారు, ప్లీజ్. ప్రతాప్ గారు, ప్లీజ్. ప్రతాప్ గారు, ప్రతాప్ గారు, ఆ మృణాల్ని చంపేయాలి. ప్లీజ్ ప్రతాప్ గారు, ప్రతాప్ గారు, ప్రతాప్ గారు, ప్లీజ్ ప్లీజ్. అమ్మా, బాబుని ఒకసారి చూడాలనుంది. వాడి చిన్ని కళ్ళు, బొచ్చి ముక్కు, బోసి నవ్వులు ఊరికే గుర్తొస్తున్నాయి. ఒకసారి అక్క రూమ్కి వెళ్ళొస్తాను. చులకనైపోతాం. అలా వెళ్ళకూడదు. అక్క ఏమలా అనుకోదు. నీ అక్క చల్లగుండా మీ అక్క మంచిదే కావచ్చు. కాని పక్కనుందే ఆ ముసల్ది, ఆ వర్ధనమ్మ. దానికి నువ్వంటే మంట. బాబు నీకు దగ్గర అవనివ్వకుండా చేస్తుంది, అడ్డం పడుతుంది. అవన్నీ అక్కే చూసుకుంటుంది. నేను మాత్రం వెళ్ళొస్తాను. ప్రియాంక, ప్రియాంక, నా మాట విను. ఏంటమ్మా మీరు చేస్తున్న పని? ఇదెందుకు వచ్చింది ఇక్కడికి? నమస్తే అమ్మా, బయటకు వెళ్తున్నారా? మీతో మాట్లాడాలి. దాంతో మాట్లాంటే దాన్ని వెళ్ళని. ఏమనుంటే నాతో మాట్లాడు. నువ్వెళ్ళు ప్రియాంక. అలా కాదమ్మా, మీరు కూడా ఉంటే బాగుంటుంది. ఏంట నీ గొడవ? అమ్మా నువ్వు ఆగు. ఏంటో చెప్పమ్మా. దాంతో నీకెందుకే? నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఏం కావాలి నీకు? ఒక్క నిమిషం. ఇదిగో ఏమయ్యా, నిన్నే పిలిచేది, లోపలికి రా. వీడు నా మొగుడమ్మా. ఇదే హాస్పిటల్ మార్చరీలో పనిచేస్తున్నాడమ్మా.
ఇప్పుడు వీణెందుకు పరిచయం చేస్తున్నావు? వాడిది ఎదుగు బొదుగు లేని చిన్న ఉద్యోగం అమ్మా. ఇప్పుడు ఇంతకీ ఏం చేయమంటావే? వాడికి వేరే ఉద్యోగం చూసి పెట్టమంటావు అంతేనా? ఈ రోజుల్లో ఉద్యోగం చేసి ఏం లాభం అమ్మా? వచ్చేది తిండికే సరిపోదు. మరేమంటావే? ఏదో చిన్నగా బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాడు. 5 లక్షలు పెట్టుబడి కావాలి. 5 లక్షలా? అవునమ్మా, 5 లక్షలు చాలు. వడ్డీ ఎంత ఇస్తావు? వడ్డీ ఏంటమ్మా? నేను అడిగేది అప్పుగా కాదు. మరి పెద్ద మనసు సాయం చేస్తే మీ పేరు చెప్పుకుంటామమ్మా. ఏంటేంటేంటి? 5 లక్షలు అప్పనంగా నీ చేతిలో పెట్టాలా? ఎలా కనిపిస్తున్నావే? మేము నీ కంటికి ఎలా కనిపిస్తున్నాం? అదేంటమ్మా, అదేదో ఊరికే ఇచ్చాడు అలా హైరాణ పడిపోతారు. నేను మీకు సాయం చేశాను, మీరు నాకు సాయం చేయాలి. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అవన్నీ నాకు తెలియదమ్మా. నాకు డబ్బు కావాలి, 5 లక్షలు. ఇవ్వరే, ఒక్క పైసా కూడా ఇవ్వరు. ఏయ్, నువ్వేం చేస్తావో చేసుకో. అన్నీ తెలిసే గుర్తుండే మాట్లాడుతున్నారా? అన్ని గుర్తుండే మాట్లాడుతున్నాను. ఇప్పుడేంటి? అంటే మీరు బిడ్డను మార్చిన సంగతి అందరికి చెప్పేమంటారా? ఏయ్, ఏంటి నీ బెదిరింపు? ప్రియాంకని వాగు. ఏయ్, నేను బిడ్డను మార్చినట్టు నీ దగ్గర సాక్ష్యమే ఉంది? అది ఇదిగో ఇవ్వంచు. అదేదో పెద్ద సాక్ష్యం కాదు. నా గాజులు దొంగతనం చేశావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏసీపీ మా చుట్టం తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు. మావా, జైల్లో పెట్టిస్తుందంట. భయం వేస్తుంది. వెళ్ళిపోదామా? మరేం చేద్దాం? ఫోన్ ఎవరికి మావా? నువ్వు కూడా పోలీసులు ఫోన్ చేస్తావా? నీకు ఏసీబీ తెలుసా? మరి చూడు పెద్దమ్మా, నీకిది కొత్తేమో, నాకు పాతే. నా ఏర్పాట్లు నాకుంటాయి. లేకపోతే నీలాంటి అతిథుల వాళ్ళని చాలా మంది నేను చూశాను. 5 లక్షలు ఇప్పిస్తే మేం వెళ్ళిపోతాం. మా మామ కోసం మార్చిలో సేవలు ఎదురు చూస్తుంటాయి. చూడు, నీకు బంగారు గాజులిచ్చాను. అక్కడితో సెటిల్మెంట్ అయిపోయినట్టే. బాగుందమ్మా. బంగారం లాంటి మగబెట్టిని ఎత్తుకుపోయి 2 బంగారపు గాజులు నా ముఖాన్ని కొడితే అయిపోయిందనుకుంటున్నావా? ఏమావా, అయిపోతుందా? నువ్వు ఆగు, నీ మాట్లాడతాను. ఎంత కావాలమ్మా నీకు? మాట మార్చనమ్మా, 5 లక్షలు చాలు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు రెడీగా లేదు. టెన్షన్ ఏం లేదమ్మా, సాయంత్రం వస్తావు. ఏమంటావు మావా? సాయంత్రం కాదు, పోనీ మీరెప్పుడు చెప్తే అప్పుడే. మనం పరాయి వాళ్ళం కాదు కదా, సర్దుకుపోవాలి. ఏమంటావు మావా? డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వెళ్ళాక ఇస్తాను. అప్పటి వరకు నాకు కనపడకు, తెలిసిందా? అట్టాగే. ఏమావా, వెళ్దామా? వస్తామమ్మా.
నమస్తే సార్. నమస్తే. అదేంటి, నాకు బెయిల్ ఇప్పించింది ప్రతాప్ గారు కాదా? కాదు మేడం. కాదా? మరెవరు?